అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ భేటీ అయ్యారు. వైట్ హౌస్ ఓవెల్ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. ప్రపంచం ఊహించిన దానికంటే భిన్నంగా మమ్దానీ ట్రంప్ సమావేశమయ్యారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచార సమయం నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. వలసలు, ఆర్థిక విధానాలపై ఇద్దరు పరస్పర విమర్శలు గుప్పించుకున్నారు. ట్రంప్ మమ్దానీని రాడికల్ లెఫ్ట్ లునాటిక్ అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. మమ్దానీ కూడా ట్రంప్ ను ఉద్దేశించి నియంత అంటూ నానా తిట్లు తిట్టాడు. దీంతో సహజంగానే ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నగర అభివృద్ధికి కృషి చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. మా మధ్య భేటీ చాలా గొప్పగా జరిగింది అంటూ మమ్దానీ పక్కన నిల్చొని ఉండగా తన డెస్క్ మీద కూర్చొని ట్రంప్ ప్రకటన చేశారు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ విషయాల్లో ఏకీభవించమన్నారు. మనమిద్దరం న్యూయార్క్ ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నామని అన్నారు. మమ్దానీ కూడా ఆ వ్యాఖ్యలతో ఏకీభవించినట్లు వ్యాఖ్యానించారు. ఇక భేటీ ముగిశాక మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ ట్రంప్ను నియంత అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా అని మమ్దానీని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఇవ్వబోతుండగా అవునను ఓ పనైపోతుంది, నేనేమనుకోను అంటూ పక్క నుంచి ట్రంప్ తట్టి చెప్పాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న మమ్దానీ ప్రచారంలోనూ వైవిధ్యతను కనబర్చి ఓటర్లను ఆకట్టుకోగలిగారు. మమ్దానీ తన మేయర్ పదవిని జనవరి 1న స్వీకరించనున్నారు.